హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ ఏమొచ్చి డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు యాపిల్ ఐస్టోర్లోని ఇంకా గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో కింద కామెంట్ బాక్స్లోని మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని నుండి యూ కెన్ డౌన్లోడ్ అండ్ ఆఫ్టర్ దాట్ మీరు యూపీఎస్సీ రిలేటెడ్ కానీ, ఏపీఎస్సీ రిలేటెడ్ కానీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్, ఐబీపీఎస్ రిలేటెడ్ అండ్ ఎస్ఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్ఆర్బీ రిలేటెడ్ వీటి రిలేటెడ్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ తర్వాత మీరు ఎలా క్లాసెస్ అవుతాయి అనేవి డెమో వీడియోస్ అనేవి కూడా ఉన్నాయి. సో శాంపుల్ వీడియోస్ అనేవి కూడా చూడొచ్చు, ఓకేనా. అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. అండ్ మీకు ఇప్పుడు క్లాస్ కవర్ చేస్తుంది శాంతి మేడం. సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు అండ్ ఈరోజు ఆన్సర్స్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది మెయిన్స్ కోసం స్టార్ట్ చేయడం, లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్లో మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది వస్తుంది అండ్ మీరు రాసిన ఆన్సర్స్కి కరెక్షన్ విత్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. అలాంగ్ విత్ దట్ మీకు మోడల్ ఆన్సర్ కూడా ఇమీడియట్లీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత మీరు ఎప్పుడైతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో ఆ ఇయర్ మీకు మెయిన్స్కి గ్రాండ్ టెస్ట్కి కూడా ఫ్రీ యాక్సెస్ అనేది కూడా ఉంటుంది. అయితే ఇదంతా కూడా కేవలం మీకు 10,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ, గుర్తుపెట్టుకోండి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే నెక్స్ట్ ఇయర్ ఎవరైతే మెయిన్స్ టార్గెట్ చేయాలనుకుంటున్నారో మీకోసం కూడా ద అల్టిమేట్ టెస్ట్ సిరీస్ అనేది కూడా మెయిన్స్ కోసం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. వీటిలో మీకు 30 సెక్షనల్ టెస్ట్ అనే ప్రొవైడ్ చేస్తారు. అది బోత్ ఎస్ఏ అండ్ జిఎస్ రెండు కవర్ చేస్తూ మీకు 30 సెక్షనల్ టెస్ట్. అండ్ అలానే మీరు ప్రిలిమ్స్ కానీ క్లియర్ చేసినట్లయితే మెయిన్స్కి ఫ్రీ యాక్సెస్, గ్రాండ్ టెస్ట్కి యాక్సెస్ అనేది కూడా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇదంతా కూడా మీకు కేవలం 15,000 రూపాయలు మాత్రమే. అండ్ ఇది మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి వస్తుంది. సో 1 ఇయర్ లోపల మీరు ఎప్పుడైనా సరే 30 సెక్షనల్ టెస్ట్ అనేవి రాసుకోవచ్చు. అలానే మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో ఇదే విధంగా మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ అలాంగ్ విత్ దట్ 30 సెక్షనల్ టెస్ట్ మీకు కావాలి అనుకుంటే ఈ రెండు కోర్సెస్ కలిపి మీకు కాంబోలోని 20,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో సీ దట్. సో ఈ విధంగా మీరు డైలీ ఆన్సర్ రైటింగ్ రాసుకోవచ్చు. అండ్ అలానే మీరు నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ టార్గెట్ చేయాలి అనుకుంటే దానికి 30 సెక్షనల్ టెస్ట్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 20,000 రూపీస్కే, ఓకేనా. సో ఆల్రెడీ మనం డైలీ ఈ మొన్న GS1 పేపర్లో క్వశ్చన్స్ అనేవి చూస్తున్నాం కదా. సో ఆల్రెడీ 9 questions వీ హ్యావ్ సీన్. సో టుడే వీ షల్ సీ ద 10th question, ఓకేనా. సో క్వశ్చన్ చూద్దాం ముందు. చైల్డ్ కడ్లింగ్ ఈజ్ నౌ బీయింగ్ రిప్లేస్డ్ బై ది మొబైల్ ఫోన్స్. సో ఇంతకీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ సెంటెన్స్లోని మనకి కీవర్డ్స్ ఏమున్నాయి? ఒకటి చైల్డ్ కడ్లింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మీకు రీప్లేస్డ్ బై మొబైల్ ఫోన్స్ అనేది ఇంపార్టెంట్. సో యాజ్ ఆఫ్ మనకి జనరల్ సినారియోనే ఇది ఇండియన్ సొసైటీ బేస్డ్ అండ్ చైల్డ్ రిలేటెడ్ క్వశ్చన్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే సో ఇంతకు ముందు ఏంటి అంటే మొబైల్ ఫోన్స్ కానీ ఎట్సెట్రా ఇవేవి అంత టీవీస్ ఎట్సెట్రా అవేం లేకపోవడం. సో ఇంట్లో పేరెంట్స్ కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కానీ సో పిల్లలతో టైం స్పెండ్ చేయడం, ఆ క్వాలిటేటివ్ టైం స్పెండ్ చేయడం కానీ ఎట్సెట్రా అదంతా కూడా జరిగేది. సో దానివల్ల పేరెంట్స్కి ఇంకా పిల్లలకి మధ్య ఆ ఇమోషనల్ బాండ్ కానీ అటాచ్మెంట్ కానీ అవన్నీ ఉండేవి. అండ్ అలానే పిల్లలు కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న తల్లిదండ్రులతో షేర్ చేసుకోవడం ఎట్సెట్రా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీ వల్ల వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటి, సో విచ్ అంటే నెగటివ్లీ పిల్లలకి ఎఫెక్ట్ అయ్యింది ఏంటి అంటే మొబైల్ ఫోన్స్ అనమాట. ఎందుకంటే టూ మచ్ అడిక్షన్స్. సో స్కూల్ నుండి రాగానే ఇంకా మొబైల్ ఫోన్స్, గేమ్స్ ఎట్సెట్రా. అయితే వీటి వల్ల ఎఫెక్ట్ ఏంటి? ఓకే, సో స్ట్రైట్ అవే ఫస్ట్ సెంటెన్స్లో మీకు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అని ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీన్ని ఎనలైజ్ చేయమని, క్రిటిసైజ్ చేయమని ఏం చెప్పలేదు మనకి. సో నా సెకండ్ స్టేట్మెంట్లోకి వస్తే డిస్కస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ది సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్. అయితే ఏంటి క్వశ్చన్? ఇట్స్ ఇంపాక్ట్ అన్నాడు. అయితే
ఏంటి ఏ తాలూకా ఇంపాక్ట్? మొబైల్ ఫోన్స్ తాలూకా ఇంపాక్ట్ అనేది పిల్లల పైన, దట్టు దేని మీద? సోషలైజేషన్ మీద. సోషలైజేషన్ అంటే అర్థం ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే అందరితోటి కూడా ఈజీగా కలవడం కానీ, ఏవైనా షేర్ చేసుకోవడం కానీ ఎట్సెట్రా, ఇలాంటివన్నీ కూడా మనం ఏమంటాం? సోషలైజేషన్ అని చెప్పేసి అంటాం. సో మొబైల్ ఫోన్స్ వల్ల ఎస్పెషల్లీ ఈ సోషలైజేషన్ అనేది రెడ్యూస్ అయిపోయింది. మొబైల్ ఫోన్లో గేమ్స్, దానివల్ల ఇంకా గ్రౌండ్లోకి వెళ్ళకపోవడం ఎట్సెట్రా, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అనమాట. సో అందుకే మీకు ఈ పర్టికులర్ థింగ్ అనేది కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎట్సెట్రా పేరెంట్స్తో షేర్ చేసుకోవడం కానీ, అండ్ క్వాలిటేటివ్ టైం అనేది చిల్డ్రన్తో స్పెండ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట, ఎస్పెషల్లీ దట్టు ఈ యొక్క పర్టికులర్ టైమ్స్లోని. ఓకే, సో ఇప్పుడు వీ షాల్ సీ హౌ దిస్ క్వశ్చన్ కెన్ బి అడ్రస్డ్. ఓకే, ఎస్. సో యాక్చువల్లీ నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో మీకు ఒక స్టాటిస్టిక్స్తో స్టార్ట్ చేయడం అనేది జరిగింది, ఆర్ అదర్వైజ్ సోషలైజేషన్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి మీరు ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసినా సరే దట్ వుడ్ బి ఫైన్. ఓకే, అకార్డింగ్ టు మెకాఫీ గ్లోబల్ కనెక్టెడ్ ఫ్యామిలీ స్టడీ, సో దిస్ ఇస్ ద ఫ్యామిలీ స్టడీ అనమాట. స్మార్ట్ ఫోన్ యూసేజ్ వల్ల వరల్డ్లో చిల్డ్రన్ ఎస్పెషల్లీ 10 to 14 years ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ యూసేజ్ అనేది 76%కి రీచ్ అయిందంట వరల్డ్లోనే, విచ్ కెన్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్స్ ఆన్ ద సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్. సో చూసారా, 100లో 76 మెంబర్స్, ఎవ్రీ 76 మెంబర్స్ అనేవాళ్ళు మొబైల్ ఫోన్స్ యూసేజ్కి అలవాటు పడిపోయారు అనమాట. దట్ ఈస్ వాట్ మెకాఫీ స్టడీ అనమాట. అయితే ఏ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కడ్లింగ్ అనేది ఎలా ఇంపార్టెంట్, ఆ తర్వాత మొబైల్ ఫోన్స్ తాలూకా ఇంపాక్ట్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో క్వశ్చన్ ఈ విధంగా అడ్రస్ చేయడం వల్ల కడ్లింగ్ ఇంపార్టెన్స్ అండ్ మొబైల్ ఫోన్స్ యూసేజ్ రెడ్యూస్ అనేది కూడా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ లైక్ ఐ సెడ్, ఇమోషనల్ బాండింగ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి పేరెంట్స్కి మధ్య ఆ ఇమోషనల్ బాండింగ్ అనేది కానీ, ఆ అటాచ్మెంట్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఎస్పెషల్లీ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్ డెవలప్మెంట్కి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో తర్వాత ఆ హెల్దీ రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేయగలరు. అండ్ అలానే ఇట్ రెడ్యూసెస్ ది స్ట్రెస్ అనమాట. సో జనరలీ స్కూల్లోని అంత టైం స్పెండ్ చేసి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు చిన్నపిల్లలు, సో వాళ్ళకి ఏంటి అంటే ఆ పర్టికులర్ స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట. అన్ని సబ్జెక్ట్స్ చదవడం కానీ, లేకపోతే ఎటువంటి థింగ్స్ అయినా సరే పిల్లలతోటి పేరెంట్స్ అనేవాళ్ళు టైం స్పెండ్ చేయడం వల్ల ఏంటి అంటే, సో వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది, అండ్ వాళ్ళ తాలూకా స్ట్రెస్ లెవెల్స్ అనేవి కూడా రెడ్యూస్ అవుతుంది. ఏ ప్రాబ్లమ్నైనా ఈజీగా ట్యాకిల్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా బిల్డప్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇట్ ఈవెన్ హ్యాస్ సైంటిఫిక్ ఇంపాక్ట్ దాట్, సో ఈ విధంగా కడ్లింగ్ వల్ల ఏంటి అంటే ఈ కార్టిజోల్ ఏదైతే ఉందో అది ఆ హార్మోన్ అనేది స్ట్రెస్ హార్మోన్ అనమాట, ఆ రిడక్షన్ అనేది కూడా సైంటిఫికల్లీ ప్రూవ్ అవ్వడం కూడా జరిగిందనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ కార్టిజోల్ ఈజ్ ఏ స్ట్రెస్ హార్మోన్. అండ్ రెగ్యులేషన్ ఆఫ్ బాడీ టెంపరేచర్, అదేవిధంగా పిల్లల్లోని ఆ బాడీ టెంపరేచర్స్ రెగ్యులేట్ చేయడంలో కూడాను కడ్లింగ్ అనేది ఎస్పెషల్లీ చాలా రోల్ అనేది ప్లే చేస్తుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా రెడ్యూస్ అయిపోయి, ఎందుకు? దీస్ ఆల్ థింగ్స్, ఈ కడ్లింగ్ ఆర్ క్వాలిటేటివ్ టైం ఎట్సెట్రా, ఇలాంటివన్నీ కూడా ఏం రిప్లేస్ చేసింది? విత్ జస్ట్ మొబైల్ ఫోన్స్ అనమాట. సో దానివల్ల హ్యాంపర్డ్ సోషల్ స్కిల్స్. సో వీటి వల్ల ఏంటి అంటే పిల్లలకి ఎస్పెషల్లీ ఆ సోషల్ స్కిల్స్ అనేవి రెడ్యూస్ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపతి, అంటే అవతల వాళ్ళ మీద కన్సర్న్ కానీ, లేకపోతే యాక్టివ్గా లిసనింగ్ స్కిల్స్ కానీ, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కానీ, ఇలాంటివన్నీ కూడా రెడ్యూస్ అయిపోతున్నాయి. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఎప్పుడైనా సరే ఏంటంటే వాళ్ళకి సోషలైజేషన్ అనేది ఇంప్రూవ్ అవడంలోని, అండ్ అలానే ఇంపాక్ట్ ఆన్ ఫ్యామిలీ బాండింగ్. సో ఇప్పుడు ఇంతకుముందు ఏ విధంగా అయితే టైం స్పెండ్ చేసేవారో ఇప్పుడు స్పెండ్ చేయకపోవడం వాళ్ళకి ఆ అటాచ్మెంట్స్ కానీ, ఆ రిలేషన్షిప్స్ కానీ ఎట్సెట్రా, వాటి వాల్యూ కానీ ఏం తెలియట్లేదు. అందుకే సింపుల్గా ఏంటి అంటే ఎక్కడికైనా ఏదైనా చేయడం కానీ, వెళ్ళిపోవడం కానీ ఎట్సెట్రా సింపుల్గా చేసేస్తున్నారనమాట. అవి అదే ఒకవేళ పేరెంట్స్ పిల్లలు కనెక్ట్ అయ్యి ఉంటే
ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటే అంత ఈజీగా ఏవి నెగటివ్ అంటే డ్రాస్టిక్ డెసిషన్స్ అనేవి పిల్లలు తీసుకోవడంలో చాలా చేంజెస్ అనేవి కూడా వస్తుంది. సోషల్ ఐసోలేషన్, సో లెస్ టైం వల్ల ఏంటి అంటే వీళ్ళకి రియల్ ఫ్రెండ్స్, అదే మొబైల్ ఫోన్స్ రెడ్యూస్ చేసి ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకున్నారనుకోండి, ఆటోమేటికలీ అంటే మొబైల్ ఏదైతే ఉందో దాన్ని రిప్లేస్ చేస్తుంది అనమాట. ఆ 10 ఫ్రెండ్స్ ఆర్ ఆ 5 ఫ్రెండ్స్ తోటి వాళ్ళు ఇన్కల్కేట్ అవ్వడం కానీ ఆర్ అదర్వైజ్ వాళ్ళతోటి క్వాలిటేటివ్ టైం స్పెండ్ చేయడం, అలాగే వాళ్ళ బాడీ హెల్త్కి కూడా వెరీ ఇంపార్టెంట్. మెంటల్ స్ట్రెస్ లెవెల్స్ అనేవి కూడా రెడ్యూస్ చేస్తాయి. వీటన్నిటికీ కూడా చాలా చాలా కనెక్షన్ అనేది ఉండిందనమాట. అండ్ స్టైఫిల్స్ క్రియేటివిటీ అండ్ ఇమాజిన్. సో ఓవర్ రిలయన్స్ వల్ల, డిజిటల్ డివైజెస్ వల్ల ఓవర్ రిలయన్స్ వల్ల వీళ్ళకి ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ మీద వీటి మీద స్పెండ్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదైతే క్రియేటివ్ స్కిల్స్ కానీ ఎట్సెట్రా అవి ఏవైతే డెవలప్ అవ్వాలో అవేవి కూడా టైంకి డెవలప్ అవ్వవు అనమాట. సో దట్ ఈస్ వాట్ ఆ ఇమాజినేషన్ స్కిల్స్ కానీ ఎట్సెట్రా. డెవలప్మెంటల్ ఛాలెంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ టైం ఎక్కువగా చూడటం వల్ల దాని ఇంపాక్ట్ అనేది ఐస్ మీద పడుతుంది అనమాట. అదేవిధంగా ఇంకా ఫోన్స్ దగ్గరగా ఉండడం వల్ల సిగ్నల్స్ వల్ల ఏంటి అంటే ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా హార్మ్ఫుల్ రేస్ కదా. ఆ రేస్కి పిల్లలకి అంత దగ్గర ఉంచడం అనేది కూడా ఈవెన్ హెల్త్ పరంగా కూడా కరెక్ట్ కాదు. ఓకే, బట్ ఈవెన్ దో లైక్ కొన్ని ఇంపాక్ట్, డేంజర్స్ ఆర్ నెగటివిటీస్ అనేవి ఉన్నా సరే స్టిల్ మొబైల్ ఫోన్స్ వల్ల కొంత యూసేజ్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ కరోనా పాండమిక్ టైంలోని స్కూల్స్కి ఎవ్వరూ కూడా పిల్లలు వెళ్ళలేకపోయారు. సో అలాంటి టైంలోని ఆన్లైన్ అనేది, ఈ మొబైల్, ఈ టెక్నాలజీ అనేది చాలా వరకు వాళ్ళకి హెల్ప్ చేసింది. కానీ టెక్నాలజీ కానీ మొబైల్ కానీ ఏదైనా సరే టు ఏ లిమిట్ అంటే టు ఏ సర్టన్ ఎక్స్టెంట్ వరకే ఏదైనా లిమిట్లో చేస్తేనే బాగుంటుంది. ఆ లిమిట్ బియాండ్ దాటింది అనుకోండి, ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ పర్టిక్యులర్ చైల్డ్ అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద థింగ్స్ అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే అటు పిల్లలకి ఏంటి అంటే ఒక స్ట్రైకింగ్ బ్యాలెన్స్ అనేది అటు టెక్నాలజీ యూసేజ్కి ఇంకా రియల్ వరల్డ్ సోషలైజేషన్కి మధ్య ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి అంత తెలియవు. వాళ్ళు ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఉంటుందో, ఏదైతే ఫ్రీగా కంఫర్ట్గా ఉండొచ్చో వాళ్ళు వాటికి ప్రిఫర్ చేస్తారు. కానీ ఇట్ ఈస్ ద థింగ్ ఆఫ్ పేరెంట్స్ అనమాట. సో అలాంటివి ఆ స్ట్రైకింగ్ బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ దట్ చిల్డ్రన్ గ్రో ఇంటూ వెల్ రౌండెడ్ ఇండివిజువల్స్ విత్ స్ట్రాంగ్ సోషల్ స్కిల్స్. ఈ యొక్క పర్టికులర్ టైమ్స్లోని ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కానీ ఎట్సెట్రా సోషల్ స్కిల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే నలుగురిలో మనం మాట్లాడాలి, మనకు కావాల్సింది మనం ఏదైనా సాధించాలి అన్నా సరే ఆ సోషల్ స్కిల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ ద రీజన్ వై కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఆర్ అదర్వైజ్ లిస్నింగ్ స్కిల్స్ కానీ స్పీకింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇవన్నీ డెవలప్ చేసుకోవాలంటే యాక్టివ్ పార్టిసిపేషన్ ఫిజికల్గా ఉండాలి. అప్పుడే ఏంటి అంటే ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేసుకోగలరు. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ఇన్ దిస్ వై ఐ హ్యావ్ అడ్రస్ దిస్ క్వశ్చన్. నేనైతే స్టాటిస్టిక్స్ అనేది మీకు ఇంట్రడక్షన్లో పెట్టడం జరిగింది, కానీ యూ కెన్ ఆల్సో రైట్ ఇఫ్ అట్ ఆల్ మనకు అటువంటి స్టాటిస్టిక్స్ అనేవి లేకపోయినా ఆర్ ఇండియాలో కానీ ఎక్కడైనా లేకపోయినా సరే ఆర్ అదర్వైజ్ మీరు ఏంటి అంటే ఆ సోషలైజేషన్ కానీ ఆర్ మొబైల్ ఫోన్స్ తాలూకా ఏ విధంగా నెగటివ్ యూసేజ్ కానీ ఎంత విధంగా ఈ కరోనా పాండమిక్ అనేది ఏ విధంగా దీని ఇంపాక్ట్ అనేది పెంచేసింది అనేది కానీ రీసెంట్ కరెంట్ అఫైర్ ఎగ్జాంపుల్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం దట్ డెడ్ సీ ఛాలెంజెస్ అని, డెడ్ ఈవిల్ అని ఏవేవో ఛాలెంజెస్ ఇవ్వడం, ఇంకా ఫైనల్లీ ఆ లాస్ట్ లెవెల్కి వెళ్ళేసరికి ఇంకా చచ్చిపోవడం, ఆ లెవెల్ క్లియర్ చేయాలి అన్నతో వీళ్ళు చనిపోవడం కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీస్ ఆర్ యాక్చువల్లీ వెరీ నెగటివ్ థింగ్స్ అనమాట. ఓకేనా. మొబైల్ ఫోన్ ఆర్ టెక్నాలజీ తాలూకా యూసేజ్ వల్ల. Okay, so this is it for today students. And last and final thing, so దసరా ధమాకా ఆఫర్, కాంబో ఆఫర్ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ. సో దీంట్లోని మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ యూజువల్లీ మీకు 10,000 అనమాట. కానీ యాక్చువల్లీ 10+10 మిగతా కోర్సెస్ అన్ని మీకు 10,000, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ 10,000, కానీ 10+10 మీకు 15,000 ధమాకా ఆఫర్ అనమాట. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కానీ సీసాట్ కానీ కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా మీకు కేవలం 15,000 రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 15th అక్టోబర్ వరకు మాత్రమే, ఎందుకంటే ఇది దసరా ధమాకా ఆఫర్ అనమాట. అయితే మీరు ఈ టైంలో తీసుకున్న 15,000 అయినా సరే మీకు ఈ టైం వరకే అని కాదు, లేదా 1 year అని కాదు. దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ అండ్
రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కాల్ 7893899553 ఈ పర్టికులర్ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్ అండ్ టుమారో ఆన్వర్డ్స్ we will be going to start 15 marker answer. Okay, take care, and if you like the video, please do like, share and subscribe to LTX classes channel. Have a good day, take care.